హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ లవర్స్ తెలుగు. ఇంక లేట్ చేయగానే డ్రామా అనేది కనుక స్టార్ట్ చేసేయచ్చు. డ్రామా స్టార్టింగ్లోనే మనకి హిల్ని టర్న్ చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఇది కనుక ఒక కెఫేకి వచ్చి ఉంటారు. ఐస్ అమెరికానో ఆర్డర్ చేస్తుంటారనమాట. వీళ్ళిద్దరు వెనకాల ఇంకొక ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. అందులో ఒక అమ్మాయి అంటది, వావ్ ఈ అబ్బాయి చూడే ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అనగానే, ఇంకొక అమ్మాయి అంటది, హే సైలెంట్గా ఉండు, తన పక్కన తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనగానే ఆ మాట మన విని మన హిల్ వంక కోపంగా చూస్తూ ఉంటాడు. ఏ నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాదంటే కాదు అనిస్తే అని ఉంటాడు. అయితే అయిపోవచ్చు కదా బాయ్ ఫ్రెండ్ కానిటప్పటికి. అనమాట కోపంగా చూస్తూ దానికి ఇంకా టైం ఉంది బాబు అనేసి అక్కడి నుంచి అది కనుక వెళ్ళిపోతూ ఉండేసరికి హిల్ అలా చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు అది కనుక ఒక ప్లేస్లో ఉండే అనమాట. కూర్చొని వీళ్ళు ఆర్డర్ చేసినవి తాగుతూ తింటూ ఉంటారనమాట. మన టెర్రే తినిపిస్తూ ఉంటాడు అక్కడ ఒక డిసర్ట్. సో అది తినిపించి ఇది ఎలా ఉంది టేస్ట్, మా అమ్మ చేసిన దానిలాగా ఉంది, ఇంకా బెటర్గా ఉంది, ఇంకా వరస్ట్గా ఉంది అనేటప్పటికి హిల్ చాలాసేపు ఆలోచిస్తాడు. అదేంటి అంతసేపు ఆలోచిస్తున్నావేంటి అంటే, సరదాగా అన్నానులే మీ అమ్మ చేసిందే బాగుంటుంది అంటే, అవును మా అమ్మ తర్వాత ఎవరైనా బాగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కెఫీ ఉండే కదా, సో అక్కడిది కూడా మన హిల్ ట్రై చేశాడు కదా, అందుకు కంపేర్ చేశాడు అనమాట టెర్రు. హిల్ అనమాట, నేను నా ట్యూషన్ అయిపోయాక మీ కెఫీకి వచ్చేవాడిని అనగానే, అదేంటి ట్యూషన్ ఏంటి నువ్వు అంటే నేను సజెషన్ చేయకముందే నువ్వు మా రెస్టారెంట్కి వచ్చావు, అదే మా కెఫీకి వచ్చావు అనగానే, ఇంకో చూడు ఇది కరిగిపోతుంది, ఫస్ట్ ఇది తినే అనగానే, వావ్ చాలా బాగుంది అనేసి టెర్ర అంటూ ఉంటాడు. సో హిల్ ఇది కనుక టాపిక్ డైవర్ట్ చేస్తుంటాడు అనమాట. సో దీనికి కంటిన్యూషన్ మనకి తర్వాత ఎపిసోడ్స్లో రావచ్చు. సో వీళ్ళిద్దరు ఇది కనుక తినేసి బయటకు వచ్చేసరికి హిల్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చి ఉంటాడు అనమాట. వాళ్ళ తాతయ్య పంపించి ఉంటాడు, ఇలాగ మీ తాతయ్య గారు మిమ్మల్ని రమ్మన్నారు అనగానే, సో హిల్ అయితే కనుక టెర్రతోటి సరే అయితే నేను వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండనేసి వెళ్ళి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మనకి టెర్రని చూపిస్తూ ఉంటారు. టెర్ర చాలా ట్రై చేస్తాడనమాట, హిల్ ఇంకా ఫోన్ చేస్తాడేమో అనేసి. ఇంకా నైట్ అయిపోయి ఉంటుంది, బట్ ఇంక ఫోన్ చేయకపోయేసరికి తినే ఫోన్ చేస్తాడు, లిఫ్ట్ చేయడం అనమాట. సరే కదా అని మెసేజ్ పెట్టుంటాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు వెళ్ళావు, ఎందుకు రమ్మన్నారు, నాకు వెంటనే ఫోన్ చేయనేసి, బట్ రిప్లై వచ్చి ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయి ఉంటుంది. నేను ఇంకా పడుకుండేసరికి నార్త్ రెడీ అవ్వి, అదేంటి ఈ రోజు నీ క్లాస్ లేదా కాలేజ్కి రావంటేని, లేదు ఈరోజు మాకు ఏం క్లాసెస్ లేవంటేని, సర్లే కానీ నైట్ అంతా నువ్వు పడుకోలేనట్టున్నావు ఏంటి అనగానే, ఏమీ లేదు అనేటప్పటికీ ఇంకా నార్త్కి డౌట్ వచ్చి ఉంటుంది అనమాట. సరే ఏంటి విషయం చెప్పు, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, బాగున్నానంటే బాగున్నాను అంతే అంటే, ఏరా ఏమైంది హిల్ కోసం అంటే, అవును నిన్న హిల్ని వాళ్ళ తాతయ్య రమ్మన్నాడు అనేసి వెళ్ళాడు, అప్పటి నుంచి ఫోను లేదు ఏమీ లేదు, అందుకే కొంచెం భయంగా ఉంది అనగానే, అంటే లాస్ట్ టైం జరిగినట్టుగా ఈసారి కూడా జరుగుతుంది అనుకుంటున్నావా అంటే, మేబీ అనిపిస్తుంది నాకంటే, హే ఎక్కువగా ఆలోచించుకురా, హిల్ వచ్చేసి నేను చాలా లవ్ చేస్తున్నాడు, అప్పుడు వదిలేసినట్టు ఇప్పుడు వదలడు, అర్థమవుతుందా, ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చినా కానీ తను నీ చెయ్యి వదలడు, ఎక్కువగా ఆలోచించుకో, ఒకవేళ హిల్ ఫోన్ కనెక్ట్ కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగు తన గురించి సరే నాకు క్లాస్కి టైం అవుతుంది నేను వెళ్తున్నా అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఓకే బాయ్ అనేసి తను అంటూ ఉంటాడనమాట. అలా అనేసి రెడీ అవ్వైతే కనుక మన జోహాన్ వాళ్ళ క్లాస్ రూమ్కి వచ్చి ఉంటాడనమాట. జోహాన్ కోసం వెయిట్ చేస్తూ ఉండేసరికి జోహాన్ కూడా వచ్చి ఉంటాడు. హే టైర్ నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావంటేని, అది హిల్ కోసం అడుగుదామని, సో హిల్ వచ్చేసి నీతో కాంటాక్ట్ అయ్యాడంటే, లేదు నిన్న వాడు వెళ్ళిపోయిన కాడి నుంచి నాకు ఫోన్ చేయలేదు ఏమీ చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు అసలు ఏమీ రెస్పాండ్ అవ్వడు మాకు అంటేని, సరే అసలు ఏం జరిగిందంటే, నిన్న మేమిద్దరం కెఫీకి వెళ్ళాం, అక్కడికి వాళ్ళ తాతయ్య ఒక మనిషిని పంపించాడు, సో ఆ మనిషితో పాటు హిల్ వెళ్ళిపోయాడు, తర్వాత నుంచి ఫోన్ లేదు మెసేజ్ లేదంటేని, ఓ అవునా సరే నువ్వేం టెన్షన్ పడకు, తను ఏమన్నాడు నీతోటి అంటే, వస్తాను అని అన్నాడంటే, సరే అయితే వస్తాను అన్నాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో ఓకేనా అనేసి మన జోహాన్ చెప్పుంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. జోహాన్ ఇంటికి వచ్చి ఉంటాడనమాట. తనకి మన హిల్ ఫోన్ చేస్తుంటాడు. హలో హిల్ అనగానే, రే నాకు ఒక హెల్ప్ చేస్తావా, నువ్వు నా రూమ్కి టెర్రని తీసుకొని వస్తావా అనగానే, వస్తాను కానీ నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నిన్ను అనగా మాయమైపోయావు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం జరిగిందో అది ఏం చెప్పకుండా టెర్రని తీసుకుని రమ్మంటావు ఏంటంటే, ప్లీజ్ రా ఈ హెల్ప్ చేయంటే, సరే సరే తీసుకొస్తాను అనేసి జోహాన్ అని ఉంటాడనమాట. ఇప్పుడు మన టెర్రని చూపిస్తూ ఉంటారు. పాపం టెర్ర హిల్కి అసలు ఏమైంది ఏంటనేసి వరి అవుతూ ఉండేసరికి జోహాన్ ఫోన్ చేసి ఉంటాడు. ఫస్ట్ హిల్ అనుకొని, హిల్ అనగానే నేను జోహాన్ అని చెప్పుంటాడు అనమాట. ఈ లోపల తన ఫోన్ నెంబర్ చూసుకునేసరికి నేను కింద ఉన్నాను, కిందకి రానేటప్పటికి తను కూడా విండో నుంచి చూసుంటాడు. అలా కిందకు వచ్చేసి, ఏంటి ఎందుకు రమ్మన్నావంటేని, అదే హిల్ ఫోన్ చేశాడంటే, ఏంటి హిల్ ఫోన్ చేశాడంటే, అవును నిన్ను తీసుకురమ్మన్నాడు వాడి రూమ్ కంటేని, ఓ అవునా అంటే, అవును మా అయ్యగారు 2 రోజులు అయిపోయింది మాయమైపోయి, మేము వాడు బెస్ట్ ఫ్రెండ్స్, వాడి కోసం ఎంత వరి అవుతున్నాము, ఈ 2 డేస్లో ఏమైందిరా అని అడిగితే అది చెప్పడం మానేసి నేను తీసుకురామని నేను డ్రైవర్ కింద పంపించాడు నీకు అనగానే తను నవ్వుతాడు. సర్లేగా మీ ఫ్రెండ్ ఏడి అనగానే, వాడికి ఎక్స్ట్రా క్లాస్ ఉందంటే రావడానికి లేట్ అవుతుందని చెప్పాడంటే, సరే రా నువ్వు అనేసి తను తీసుకుని అనమాట హిల్ రూమ్కి అయితే కనుక తీసుకొని వస్తూ ఉంటాడనమాట. సరే పిలువు అనేసి టెర్ర అంటా ఉంటే, జస్ట్ తీసుకొచ్చే బాధ్యత మాత్రమే నాది, పిలిచి బాధ్యత అంతా నీదే అనేసి మన జోహాన్ అని ఉంటాడు.
సో, తను కూడా అనమాట డోర్ లాక్ చేస్తా ఉంటాడు. బట్ హిల్ రాడనమాట. జోహాన్ వంక అలా చూస్తా మళ్ళీ లాక్ చేసేటప్పటికి మన హిల్ డోర్ తీసుకుంటాడు. హిల్ అనమాట అప్పుడే బాత్ చేసుంటాడు. అందుకోసం తను షర్ట్ ఒకటి ఏమి ఏసుకోకుండానే డోర్ తీసుంటాడనమాట. మన టెర్రర్ అది గనుక షాకింగ్‌గా చూస్తా ఉండేసరికి జోహాన్ ఫేస్ పక్క పెట్టేసుకుంటాడు. వెంటనే హిల్ అది గనుక టెర్రర్‌ని లాక్కొననమాట హగ్ చేసుకుంటాడు. అది చూస్తున్న జోహాన్ ఇది కనుక "హలో గురువుగారు ఇది చాలా ఓవరయింది తెలుసా? నేనొకడిని ఇక్కడున్నాను కాస్త దృష్టిలో పెట్టుకో" అనేసి అంటా ఉంటాడు. బట్ హిల్ అది గనుక అదేం పట్టించుకోడనమాట. జోహాన్ "రేయ్ బావ నేనిక్కడే ఉన్నానురా కాస్త వదలరా నువ్వు" అనేసి అంటా ఉంటాడు. అయినా సరే వదలడనమాట. ఇంకా టెర్రర్ ఇది గనుక వదులు వదులు అనేసరికి హిల్ వదులుతాడనమాట. జోహన్ అంటాడు, "నేనిక్కడ ఉన్నాను. నీకు కనిపించనా లేదా?" అనేసి హిల్ అంటా ఉండేసరికి హిల్ అంటాడు, "సారీ రా" అని చెప్పి "థ్యాంక్ యూ టెర్రర్‌ని తీసుకొచ్చినందుకని" చెప్తా ఉంటే, "ఏం పర్వాలేదే కానీ నేను ఇప్పుడు ఫోటోస్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే నీలో ఈ యాంగిల్ ఉందనేసి నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు తెలుసా" అనేసి అంటా ఉంటాడు. దానికి ఇంకా టెర్రర్ అయితే గనుక షాకింగ్‌గా చూస్తా ఉంటే, "సరే అయితే నేను వెళ్తున్నా" అనేసి వెళ్ళిపోతా ఉండేసరికి టెర్రర్ అంటాడు, "ఏం జోహాన్ ఎందుకు వెళ్తున్నావు?" అనేసి అంటా ఉంటే, "వాడితో మనకు పనేంటి" అనేసి హిల్ అంటా ఉంటాడనమాట. అనేసి తనది గనుక రూమ్ లోపలికి లాక్కొని ఉండే. సో, జోహాన్ వెళ్ళిపోయి ఉంటాడు. సో, వీళ్ళిద్దరూ వచ్చేసనమాట మాట్లాడుకుంటారు. టెర్రర్ చెప్తా ఉంటాడు, "అదేంటి నువ్వు నీ రూమ్‌కొచ్చేసినప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా! ఎందుకు ఫోన్ చేయలేదంటే, నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా" అనేసి హిల్ అని ఉంటాడు. "ఓహ్! అవునా? బట్ నేనైతే గనుక చాలా టెన్షన్ పడ్డాను తెలుసా" అంటే, సారీ అనేసి తను చెప్పుంటాడు. అలా చెప్తే అనమాట మన టెర్రర్‌కి చాలా దగ్గరగా వచ్చుంటాడు. టెర్రర్ అంటాడు, "నువ్వు నాకు చాలా దగ్గరగా వచ్చేసావు తెలుసా" అంటేని, "ఓహ్! అవునా?" అనేసి తను అంటా అనమాట. కిస్ చేసి మాదిరిగా వస్తా ఉంటాడనమాట. మన టెర్రర్ అంటాడు, "ఫస్ట్ నీ హెయిర్ అది గనుక వాటర్ కారుతుంది వెళ్ళి ఆరబెట్టుకోవచ్చు కదా! అంతే కాదు కొంచెం షర్ట్ కూడా వేసుకో" అనగానే, సరేలే అనేసి తను అక్కడి నుంచి అనమాట షర్ట్ వేసుకోవడానికి వెళ్తా ఉంటాడనమాట. ఓహ్ మై గాడ్! అనేసి నేను అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే హిల్ అంతా దగ్గరికి వచ్చి ఉంటాడు కదా టెర్రర్‌కి. నెక్స్ట్ సీన్‌లో అనమాట హిల్‌కి మన టెర్రర్ అయితే గనుక హెయిర్ అంతా డ్రై చేస్తా ఉంటాడనమాట. థ్యాంక్ యూ అని చెప్తా ఉంటే, "ఏం పర్వాలేదు రోజు నేను నార్త్‌కి ఇలాగే చేస్తానంటే" "ఏంటి నువ్వు నార్త్‌కి రోజు ఇలాగే చేస్తావా? నాకు నార్త్‌ని చూస్తుంటే చాలా జెలసీగా ఉంది" అనేసి టెర్రర్‌ని హగ్ చేసుకుంటాడనమాట. "ఏ హగ్ చేసుకున్నావేంటి?" అనగానే, "ప్లీజ్ కాసేపు ఇలాగే ఉండనివి నన్ను. సో, నీ హార్ట్ బీట్ కాసేపు విననే నన్ను" అనేసి తను అంటా ఉంటాడు. చాలులే ఇంక లెగు" అనేసి అంటా ఉంటే, "కాసేపు ఇలాగే ఉంటా" అనేసి తను అంటా ఉంటాడనమాట. సరే అసలు ఏం జరిగిందనేసి టెర్రర్ అడుగుంటాడనమాట. హిల్ చెప్తా ఉంటాడు. సో, హిల్ వాళ్ళ తాతయ్య ఒక మనిషిని పంపించుంటాడు కదా! తనతో పాటు మనం హిల్ వెళ్ళిపోయాక హాస్పిటల్‌కి వెళ్ళుంటాడనమాట. అక్కడ వాళ్ళ అమ్మ ఉంటదనమాట. వాళ్ళ అమ్మని "అదేంటమ్మా నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారంటే, నానమ్మకు మెలుకువ వచ్చిందమ్మా. తన కోమ నుండి బయటకొచ్చింది" అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంటాడు. "తాతయ్య మీ డాడీ కూడా నానమ్మ రూమ్‌లో ఉన్నారు రా వెళ్దాం" అనేసి వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్తా ఉంటదనమాట. సో, ఇదంతా అయితే గనుక మన టెర్రర్‌కి చెప్తా ఉంటాడనమాట హిల్. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది. మా నాన్నమ్మకి కోమాలో నుంచి బయటకొచ్చింది. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా! అంతేకాదు నీకు నేను ఫోన్ చేద్దామనుకున్నాను. బట్ నేను చాలా బిజీగా ఉన్నాననమాట. అందుకోసమే నీకు ఫోన్ చేయలేకపోయాను. రిప్లై కూడా ఇవ్వలేకపోయాను అనేసి అంటా ఉంటే, పర్వాలేదులే అనేసి తను అంటా ఉంటాడు. అంతేకాదు నీకు ఒక విషయం చెప్పాలనేసి టెర్రర్ అంటా ఉంటే, ఏంటి అనేసి తను అడుగుతా ఉంటే, నేను మొన్న మా క్రిస్మస్‌కి ఫోన్ చేశాను మా అక్కకి. సో, మా డ్యాడీ వచ్చేసి నా మీద కోపంగా లేడంట. సో, కోపం అంతా పోయిందంట అనగానే, ఏంటి నిజమా? అయితే సరే అయితే మన కష్టాలన్నీ పోయినట్టున్నాయి కదా! మన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయినాయి కదా! అనేసి మన హిల్ అంటా ఉంటాడనమాట. అవును అనేసి తను అంటా ఉంటాడు. సో, ఎప్పటికి మనం ఇలాగే ఉందాం అనేసి మన హిల్ అయితే గనుక మళ్ళీ కాసేపు నీతో పాటు నేను హగ్ చేసుకుంటా అనేసి తనది గనుక మళ్ళీ 10 మినిట్స్ పర్మిషన్ అడిగానమాట హగ్ చేసుకుంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసుంటారు. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక హిల్ రూమ్‌లోకి తీసుకొని వచ్చుంటాడనమాట టెర్రర్‌ని. సో, టెర్రర్ కూడా అయితే గనుక కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా నుంచొని ఉండే, "రా ఇలాగొచ్చి బెడ్ మీద కూర్చో" అనేసి హిల్ అంటా ఉండేసరికి తను వెళ్ళనమాట బెడ్ మీద కూర్చుంటాడు. "ఇదిగో నువ్వు పెట్టిన మెసేజ్‌లన్నిటికి రిప్లై ఇచ్చేసానంటే" ఇది అన్‌ఫెయిర్ అబ్బా! నువ్వు అప్పుడు ఇవ్వాలి కానీ, ఇప్పుడు నేను నీ పక్కన ఉండగా రిప్లై ఎలాగిస్తావు నువ్వు అంటే, "అదేంటి అలా అంటావు? ఎప్పుడైనా రిప్లై ఇచ్చినట్టే కదా!" అనేసి తను అంటా ఉంటాడు. టెర్రర్ అంటాడు, "చూడు నేను అడిగిన దానికి చెప్తావా" అంటది. "ఏంటి చెప్పు నువ్వు ఏది అడిగినా కానీ నేను ఆన్సర్ ఇస్తానంటే" "చూడు నీకు నేను అన్ని మెసేజ్‌లు పెట్టాను కదా! అప్పుడు నాకు ఎంత కష్టంగా అనిపించుంటది తెలుసా? నీకు ఏమైంది ఏంటి అనేసి" అంటే, తెలుసు" అంటేని, "మరే నాకు చాలా కోపం వచ్చిందంటే" "సరే అయితే నీ కోపం పోవాలంటే నీకు డిజర్ట్స్ అంటే ఇష్టం కదా! ఇప్పించిన" అంటేని, "నా కోపం పోవాలనేసి నువ్వు ఇప్పించావే అనుకో నీ బ్యాంక్ బ్యాలెన్సే ఖాళీ అయిపోద్ది తెలుసా" అంటే, "చూడు నీ కోసం ఏదైనా చేస్తాను నేను" అనేసి తను అంటా ఉంటాడనమాట. అలా అంటనమాట. "నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ రా" అనేసి ప్రపోజ్ చేసుంటాడు. లవ్ యూ టూ అనేసి తను చెప్పుంటాడు. సో, హిల్ అయితే గనుక నేను నిజంగా కల అనుకుంటున్నాను తెలుసా! నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నువ్వు మళ్ళీ నా జీవితంలోకి వస్తావనేసి. నువ్వు
నా సైడ్ ఉంటావని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా సైడ్ ఉండి మళ్ళీ నా డ్రీమ్‌ని నువ్వు ఫుల్‌ఫిల్ చేసినందుకు. సో, నువ్వు నాకు అఫీషియల్‌గా బాయ్ ఫ్రెండ్ అయిపోవచ్చు కదా!" అనేసి మన హిల్ అడుగుంటాడనమాట. దానికి టెర్రర్ కూడా అనమాట ఓకే అని చెప్పేస్తుంటాడు. సో, అఫీషియల్‌గా వీళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. సో, హగ్ చేసుకుంటారు. కాసేపు అలా హగ్ చేసుకున్నాక అది గనక హిల్ అది గనక మన టర్న్ అది గనక దగ్గరకంట తీసుకొని కిస్ అయితే గనక చేస్తా ఉంటాడనమాట. సో, వాళ్ళిద్దరూ అలా కిస్ చేసుకోవడంతో ఈ సీన్ కట్ అయ్యి ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అది గనక టెర్రీ ఇంటికొచ్చేసరికి నాత్ అడుగుతా ఉంటాడు. "ఏంట్రా అఫీషియల్‌గా బాయ్ ఫ్రెండ్స్ అయిపోయారా?" అనగానే తను నవ్వుతాడనమాట. "ఏంటి నవ్వుతున్నావు? ఏంటి నిజంగానే అఫీషియల్‌గా బాయ్ ఫ్రెండ్స్ అయిపోయారా?" అనగానే, "ఏ అంతేమి లేదంటే, ఏ నిజం చెప్పరా?" అంటేని, "హా! హా!" అనేసి తను అంటా ఉంటాడు. "ఓహో! అయితే అందరికి అఫీషియల్‌గా చెప్పేస్తారైతే మీరు రిలేషన్‌లో ఉన్నారని" అంటే, "లేదు దానికి ఇంకా టైం ఉందని చెప్పుంటాడు. నువ్వు చెప్పకపోయినా కానీ మొత్తం క్యాంపస్ అంతా తెలిసిపోద్ది బాబు" అనేసి అంటా ఉంటే, "సర్లే గాని నా గొడవ పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు రూమ్ రెంట్ కట్టు ఆంటీ అడుగుతుంది నన్ను. సో, నువ్వేంటి రూమ్ రెంట్ పే చేయట్లేదంటేని, నా దగ్గర డబ్బులు లేవంటే, ఏంటి నీ దగ్గర డబ్బులు లేవా? నీ దగ్గర డబ్బులన్నీ కంప్యూటర్లని, గేమ్స్ అని అవి ఇవి కొనుక్కుంటా ఉండేసరికి మరి రెంట్ గట్ట ఎవడురా కట్టేది" అనేసి అంటా ఉంటే, "సర్లే ఏదోలా చూస్తానులే" అనేసి తను అంటా ఉంటాడు. "సరే కానీ నువ్వు, జోహాన్ ఒకటైపోయారంటే" అని అడుగుతా ఉండేసరికి నార్త్ అనమాట, "నాకు నిద్రొస్తుంది రాత్రంతా గేమ్స్ ఆడి నిద్ర లేదనేసి" తను వెళ్ళిపోతా ఉంటాడు. "ఏ చెప్పరా" అనేసి అంటా ఉంటే, "హే నాకు నిద్రొస్తుందిరా" అనేసి అంటా ఉంటే, "సరే అయితే మరి పార్ట్ టైమ్ వర్క్ రా" అంటే, "వస్తాను కాసేపు పడుకున్నాక వస్తా" అనేసి తను అంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసుంటారు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక నార్త్, టెర్రర్ అయితే గనుక తున్ వాళ్ళ కెఫేకి వచ్చుంటారనమాట పార్ట్ టైమ్ వర్క్ చేయడం కోసం అనేసి. సాటర్‌డే, సండే మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తారు వీళ్ళిద్దరూ. సో, అలా వర్క్ చేసుకుంటా ఉండేసరికి మన టెర్రర్ అనమాట మళ్ళీ జోహాన్ గురించి అడుగుతా ఉంటాడు. జోహాన్ గురించి అడుగుతా ఉండేసరికి తను ఏం చెప్పడనమాట. సర్లే కానీ రూమ్ రెంట్ గురించి ఏం చేసావు అనేసి అడుగుతా ఉంటే, "అదే చూడాలిరా" అనేసి అంటా ఉంటే, ఈ లోపల అక్కడ తున్ వచ్చుంటాడనమాట కెఫే ఓనరు. "ఏంటి మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు" అనగానే మన నార్త్ అంటాడు, "తున్ నిన్ను నేనొకటి అడగాలంటే" "హా! ఏంటి" అంటే, "నాకొక 30, 40 వేలు ఇస్తావా" అనగానే, "ఏ అంత అడుగుతున్నావేంట్రా నువ్వు" అనేసి అంటా ఉంటే, "అంటే రూమ్ రెంట్, ఇంకా నేను కాలేజీ ఫీజు గట్రా కట్టాలంటే" "మరి నీకొచ్చిన శాలరీ అంతా ఏం చేస్తున్నావంటే" "అంటే అది నాకు కంప్యూటర్‌కి, గేమ్స్‌కి గట్టా చేసేసాను" అనేసి అంటా ఉంటాడు. "ప్లీజ్" అంటే, "సర్లే అయితే ఏదోలా నేను చూస్తానులే అయినా సరే నాకు కెఫీన్ వచ్చేసి నేను ఇప్పుడు వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నానంటే" "అదేంటి ఎందుకు సేల్ చేస్తున్నావంటే" "నాకు సేల్ చేయవలసిన అవసరం లేదు. బట్ ఆఫర్ అయితే గనుక చాలా బాగుంది. అందుకోసమే అమ్మేస్తున్నాను. కాబట్టి మీకు ఇంకా కొత్త బాస్ వస్తాడు ఇప్పుడు" అనేసి అంటా ఉంటే, "ఏంటి అవునా" అనేసి వీళ్ళిద్దరు అంటా ఉంటారు. ఈ లోపల తున్ని కస్టమర్స్ పిలిచేసరికి వెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళిద్దరు అనమాట ఏంటి ఈ కెఫేని వేరే వాళ్ళకి అమ్మేస్తాడా తున్ అనేసి సాడ్‌గా ఫీల్ అవుతా ఉంటారు. ఈ లోపల మళ్ళీ తున్నొచ్చనమాట నార్త్ తోటి, "ఇందాక మీరిద్దరూ జోహాన్ గురించి మాట్లాడుకుంటే విన్నాను. ఏంటి నార్త్ నువ్వు, జోహాన్ చాలా క్లోజ్ అయినట్టున్నారు ఏంటి" అనగానే, నార్త్ అంటాడు అటువంటిది ఏమీ లేదని చెప్తా ఉంటాడు. బట్ తున్ అంటాడు, "చూడు జోహాన్ వచ్చేసి నువ్వు అనుకున్నంత మంచివాడు ఏం కాదు. చాలా రూడ్‌గా ఉండే పర్సన్. అటువంటి వాడు నీకు సెట్ కాడు ఒకటి" అని చెప్తా ఉంటాడు. అదే టైంలో అక్కడ జోహాన్, హిల్లు కూడా వచ్చుంటారనమాట. సో, టెర్రర్ కూడా జోహాన్‌కి సపోర్ట్ చేస్తా ఉంటాడు. బట్ తున్ అయితే గనక నేనిదంతా నార్త్ కోసమే చెప్తున్నాననేసి నార్త్ యొక్క హెడ్ మీద అయితే గనక చేయి పెడతా ఉంటాడనమాట. ఈ లోపల అదే టైంకి జోహాన్ వచ్చుంటాడు కదా! చాలా కోపంగా అనమాట తున్ దగ్గరికెళ్ళి తున్ యొక్క హ్యాండ్‌నది గనక పక్కకు తోసేసనమాట. నార్త్‌ని తీసుకొని వెళ్ళిపోతా ఉండేసరికి తున్ అంటాడు, "అదేంటి అలా తీసుకెళ్ళిపోతున్నావు? తను నా స్టాఫ్" అనగానే, "తిను నీ వాడు కాదు నా వాడు" అనేసి అక్కడి నుంచి అనమాట జోహాన్‌ను మన నార్త్ చేయి పట్టుకొని పై ఫ్లోర్‌కి అయితే గనక తీసుకొని వెళ్ళిపోయానమాట. అక్కడ సోఫా ఉంటే కూర్చొని తనది గనుక ఒళ్ళోకి లాక్కొని పెట్టుకొని కూర్చోబెట్టుకుంటాడు. మన నార్త్‌కి చాలా షైగా అనిపించి జోహాన్ ఇంక చాలు ఆగు అనేసి అంటా ఉంటే, "లేదు కాసేపు ఇలాగే ఉండు. నాకు కొంచెం రెస్ట్ కావాలనేసి" అంటా ఉంటే, అదే టైంలో అక్కడికి మన హిల్లును అండ్ టెర్రర్ కూడా వచ్చుంటారనమాట. టెర్రర్ అడుగుతా ఉంటాడు, "అదేంటి మీకు ఈరోజు క్లాస్ లేదా" అనేసి అంటా ఉంటే, "లేదు" అనేసి హిల్ చెప్తా ఉంటాడు. ఈ లోపల మన టెర్రర్ అంటాడు, "జోహాన్ నీతోటి నార్త్ ఏదో మాట్లాడాలంట" అనగానే జోహాన్ లెగిసి, "ఏంటి ఏం చెప్పాలి నువ్వు" అనేసి నార్త్‌ని అడుగుతా ఉంటే, "ఏమీ లేదు, ఏమీ లేదంటే" "మర్యాదగా చెప్తావా చెప్పవా" అంటే, "ఏమీ లేదు, ఏమీ లేదంటే" "చెప్పు" అనగానే, "సరే అయితే వర్క్ అంతా అయిపోయాక ఈవినింగ్ చెప్తాలే" అనేసి అంటా ఉంటాడు. అది విన్న జోహాన్ అనమాట, "ఏ హిల్ నీ బాయ్ ఫ్రెండ్ కళ్ళు మూయి" అనగానే కళ్ళు మూస్తాడనమాట హిల్లు. ఈ లోపల జోహాన్ అయితే గనుక నార్త్‌ని దగ్గర గంట లాక్కొని అయితే గనుక కిస్ చేస్తా ఉంటాడు. మన టెర్రీకి కూడా కొంచెం కొంచెంగా కనిపిస్తా ఉంటది. తను కూడా అనమాట చాలా షైగా ఫీల్ అవుతా ఉంటాడు. సో, ఇదంతా చూసాక అయ్య బాబోయ్! అనేసి ఇంకా టెర్రర్, "నాకు కింద వర్క్ ఉంది నేను వెళ్ళిపోతా" అనేసి తను అంటా ఉంటే, "రేయ్ ఆగురా నేను కూడా వస్తా" అనేసి నార్త్ అంటా ఉంటాడు. బట్ జోహాన్ వదలడనమాట. "ప్లీజ్ నీకు తర్వాత చెప్తానన్నాను కదా! నేను వర్క్ చేసుకుంటా" అనేసి నార్త్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హిల్ అలా చూస్తా ఉండేసరికి, "ఏరా
ఏమైందని గాని, "ఏమీ లేదులే" అనేసి హిల్ అంటా ఉంటాడు. సో, మన జోహాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక వీళ్ళిద్దరు కిందకొచ్చేస్తా ఉంటారు. సో, టెర్రర్ అయితే గనుక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉంటాడు. "ఏరా ఏమైందంటే, రేయ్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌విరా నీకులో నేను అస్సల ఆ యాంగిల్ చూడలేదు. అయ్య బాబోయ్! జోహాన్ వచ్చేసి చాలా రొమాంటిక్ తెలుసా? వామ్మోయ్! అనగానే, ఏంటి నువ్వు చూసావంటే, కొంచెం కొంచెం కనిపించింది నాకు అనేసి అంటా ఉంటే, సర్లే కానీ నువ్వు ఇంక అది మైండ్‌లో నుంచి తీస్తావంటే, ఎక్కడ్రా తీసేది దేవుడా! అనేసి అంటా ఉంటే, చాలురా ఇంక ఆపురా అనేసి అంటే, నాకది గుర్తు తెచ్చుకుంటే ఎంత షైగా అనిపిస్తుందో తెలుసా? అంటే, బాబోయ్! ఇంక చాలు ఇంక ఆపుతాం అనేసి నాతో అంటా ఉంటాడు. బట్ టెర్రర్ అయితే గనుక వావ్! అనేసి అంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో వీళ్ళిద్దరు కిందకొచ్చేసాకనమాట తున్ని అడుగుతా ఉంటాడు. అదేంటి జోహాన్‌కి నా చెయ్యి వదిలేసి నీ చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. ఏంటి మీరిద్దరు అంత క్లోజ్ అయిపోయారు? జోహాన్ అంత మంచివాడు కాదు. చాలా రూడ్‌గా ఉండే పర్సన్. నీతో అంత కరెక్ట్ కాదు ఒకటి అనేసి అంటా ఉంటే, దానికి నాతో అంటాడు, లేదు జోహాన్ చాలా మంచివాడంటే, ఏంటి నీకు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయా అనేసి అంటాడు. కొంచెం మేబీ అనేసి అనగానే, చూడు ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. తను కొంచెం రూడ్‌గా ఉండే పర్సన్ అనేసి మళ్ళీ చెప్తాడు. తను ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటాడో నాకు తెలీదు. బట్ నా పట్ల చాలా మంచిగా ఉంటాడు. మీరు విన్నయన్నీ గాసిప్స్ మాత్రమే. బట్ రియల్‌గా తను అలా ఉండదు. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి తనని దగ్గర నుంచి చూస్తున్నాను కదా! తన మీద నాకు నమ్మకం ఉంది. సారీ తుని నిన్ను నొప్పించినట్టున్నాను కదా! అంటే, లేదు లేదు నేనే సారీ చెప్పాలి. సో, నేను ఇదంతా నీకు చెప్పకుండా ఉండాల్సిందే అనేసి తను అనుంటాడు. ఇట్స్ ఓకే. సరే నేను వర్క్ చేసుకోవడానికి వెళ్తా అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. పాపం మన నార్త్ సాడ్‌గా ఫీల్ అవుతాడనమాట. సో, టెర్రర్ అంటా ఉంటాడు, ఒరేయ్ ఫీల్ అవ్వకురా ఆంటీని. ఇదంతా నా వల్లే కదా! అనేసి తను అంటా ఉంటాడనమాట. పర్వాలేదులే అనేసి టెర్రర్ చెప్తా ఉంటాడు. అదే టైంలో అక్కడికి టాను, ఆర్తి కూడా వచ్చుంటారనమాట. అదే కెఫేకి. వావ్! ఈ కెఫే చాలా పెద్దగా ఉందనేసి అనుకుంటా ఉంటారు. ఈ లోపల ఆర్తి కూడా వచ్చుంటాడు కదా! మీరిక్కడ వర్క్ చేస్తున్నారా? అనేసి టెర్రర్‌ని అడిగేసరికి టెర్రర్ అని చెప్పుంటాడు. సో, హిల్లును జోహాన్ పైనున్నారని చెప్పగానే, ఎవరు తిను అనగానే, మా ఫ్రెండ్ నార్త్ అనేసి ఇంట్రొడ్యూస్ చేసుంటాడనమాట టెర్రర్. సో, నార్త్ నమస్తే అని చెప్పుంటాడు. ఈ లోపల జోహాన్ టాన్ తోటి ఈ అబ్బాయే జోహాన్ వాళ్ళ అబ్బాయి అనగానే, ఓహో! తినే నార్త్ అనేసి టాన్ అంటానమాట. నా పేరు టాన్, తిన పేరు ఆర్తి. సరే అయితే మేము పైకి వెళ్తున్నాము. మాకు కాఫీస్ తీసుకురండి అని చెప్పేసి వెళ్ళుంటారు. నెక్స్ట్ సీన్‌లో అది గనుక అక్కడికి తున్నయితే గనుక ఈ కెఫేని కొనుక్కున్న మేనేజర్‌ని తీసుకొనొచ్చుంటాడనమాట. సో, మేనేజర్ తోటి టెర్రర్ వాళ్ళు మాట్లాడుతా ఉంటారు. అదే టైంలో జోహాన్ వాళ్ళ అసిస్టెంట్ పేరు ఎత్తుంటదనమాట. సో, ఆవిడే అసలైన మేనేజర్ అనేసి. అది విన్న నార్త్‌కి ఏం అర్థం కాదు. సో, అంటే జోహాన్ వాళ్ళ అసిస్టెంట్ కదా! అయినా సరే ఆ పేరుతో చాలామంది ఉంటారు కదా! అనేసి నార్త్ అంటా ఉంటాడు. అలా అనేసి అనమాట వెంటనే పాకి మెసేజ్ చేసుంటాడు జోహాన్ వాళ్ళ అసిస్టెంట్‌కి. ఇలా మీరు పలానా కెఫేని కొనుక్కున్నారా అంటే, అవును మొన్న రీసెంట్‌గానే జోహాన్ సార్ వచ్చేసి ఆ కెఫేని కొనమన్నారు. అంతేకాదు ఒక జపనీస్ రెస్టారెంట్‌ని కూడా కొనమన్నారు. ఒక బార్‌ని కూడా కొనమన్నారు. కొన్నాను అనేసి తను చెప్తా ఉంటది. అంటే నేను వర్క్ చేసే 3 ప్లేసెస్‌ని జోహాన్ కొనేసాడా అనేసి నార్త్ షాక్ అవుతా ఉండేసరికి పక్కనున్న టెర్రర్ కూడా అనమాట షాక్ అవుతాడు. నాతో అనమాట ఇప్పుడు నేనేం చేయనురా అనేసి అంటా ఉంటే, సరేరా నీ బాధ నాకు అర్థమైంది. సర్లే కానీ ఫస్ట్ కాఫీ పైకి పట్టుకు వెళ్ళాలి కదరా అనేసి పైకి తీసుకొని వెళ్తా ఉంటాడనమాట. సో, టెర్రర్ వెనకాలే మన నార్త్ కూడా వస్తా ఉంటాడు. సో, వీళ్ళు నలుగురు అయితే గనుక మాట్లాడుకుంటూ ఉండేసరికి టెర్రర్ అయితే గనుక కాఫీస్ ఇస్తా ఉంటాడు. సో, మన నార్త్ కూడా వెనకాలే వచ్చుంటాడు. ఈ లోపల జోహాన్ ఇది కనుక కాఫీ తాగి, ఓహ్ మై గాడ్! ఇంత షుగర్ లెవెల్స్ ఇంత ఇదిగా ఉన్నాయేంటి? ఈ కాఫీ ఓన్లీ జోహాన్ మాత్రమే తాగలడు. ఇంకెవరు తాగలేరు. ఇది చేసింది నార్త్ నువ్వేనా అనగానే, జోహాన్ అంటాడు, ఏరా నీ టేస్ట్ తగ్గట్టుగా కాఫీ లేదు కానీ కాఫీ మంచిగానే ఉందనేసి మన నార్త్‌ని వెనకేసుకొస్తా ఉంటాడు. అది విన్న టాన్ అనమాట, ఓహ్ మై గాడ్! ఐ యామ్ సిక్ అనేసి అంటా ఉంటాడు. ఏంటి ఆర్తి ఫేస్ చూస్తున్నా నువ్వు సిక్ అయ్యావు అనేసి జోహాన్ అంటా అనమాట. మన నార్త్ యొక్క హ్యాండ్ పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడనమాట. అది చూసిన వీళ్ళందరూ షాక్ అయిపోతా ఉంటారు. ఆర్తి అయితే గనుక ఒరేయ్ నీ దగ్గర డబ్బులు చాలా ఎక్కువైపోయినట్టున్నాయి కదా! అందుకే కోసమే కదా ఈ కెఫేని కొన్నాం అనగానే, మన నార్త్ అయితే గనుక షాకింగ్‌గా చూస్తా ఉంటాడు. ఆర్తి అంటాడు, సర్లే కానీ నీకు నేను చాలా సార్లు మనీ ఇచ్చాను కదా! నా మనీ నాకు ఇచ్చేయి అనేసి అంటా ఉంటే, దానికి జోహాన్ అనమాట నువ్వెప్పుడు ఇచ్చావురా అనేసి అంటా ఉంటే, దానికి టాన్ అంటాడు, నువ్వు బోలెడంత మనీ అమ్మాయిని ఫ్లర్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నావు దాంట్లో ఇదంతరా అనేసి అంటా ఉంటాడు. సో, వీళ్ళు ఇలా మాట్లాడుకుంటా ఉండేసరికి నార్త్ అనమాట, జోహాన్ నీతో నేను పర్సనల్‌గా మాట్లాడాలి కొంచెం బయటకొస్తావా అనేసి అని ఉంటాడు. దానికి హిల్ అలా చూస్తా ఉంటే, సో, వీళ్ళిద్దరు అది గనుక మాట్లాడుకోవడం కోసం అనేసి బయటకి వెళ్ళుంటారనమాట. సో, అందరూ ఏం మాట్లాడుకుంటారా అనేది అలా చూస్తా ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో అది గనుక వీళ్ళిద్దరూ బయటకొచ్చుకొని కూర్చొనుంటే, నార్త్ అడుగుతా ఉంటాడు, ఏంటి ఈ కెఫే కొన్నది నువ్వా అంటేని, అని చెప్పుంటాడు. అంతేకాదు బార్‌ని కూడా నువ్వే కొన్నావు కదా! నువ్వే కదా నన్ను ఫైర్ చేసేసావు. జాబ్ నుంచి తీసింది నువ్వే కదా! అంటేనే అనేసి అని ఉంటాడు. ఎందుకు ఇదంతా చేశావంటే, ఎందుకేంటి నిన్ను నేను పార్ట్ టైమ్ జాబ్ చేయొద్దు అని చెప్తున్నాను. బట్ నువ్వు చేస్తున్నావు. అందుకోసం నీకోసం ఇవన్నీ నేను కొన్నాను అనేసి అంటా ఉంటే, దానికి నార్త్ అంటాడు, చూడు నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనే విషయం నాకు బాగా తెలుసు. అందుకోసం అనేసి నువ్వు ఇయన్నీ చెయ్యాలా అనేసి అంటా ఉంటాడు. దానికి
దానికి జోహాన్ అంటాడు, "ఇదంతా నీకోసమే. అయినా సరే రేపొద్దున నేను బూస్టాన్ వెళ్తున్నానంటే" ఎందుకు అంటే, "వర్క్ పని మీద వెళ్తున్నానంటే." "ఎన్ని రోజులకొస్తావంటే?" "2 వీక్స్ పడతదంటే." "ఓహ్! అవునా?" అంటే, "నువ్వు నన్ను మిస్ అవుతావా?" అనగానే తను సైలెంట్ అయిపోయి ఉంటాడు. సో, మన జోహాన్‌కి అర్థమై ఉంటది. సర్లే ఇందాక టెర్రీ ఏదో నువ్వు నాతో మాట్లాడాలి అంటున్నాడు అన్నాడు కదా! సో, ఏంటి అనగానే, "ఏమీ లేదు" అంటే, చెప్తావా చెప్పవా?" అంటే, "అదేమీ లేదు. సో, నేనొచ్చేసి రూమ్ రెంట్ కట్టాలి, కాలేజ్ ఫీజ్ కట్టాలి, నా దగ్గర మనీ లేదు. కొంచెం అప్పుగా ఇస్తావా?" అనగానే, సరే అయితే నేనిస్తాను. కాకపోతే నా కండిషన్స్ అన్నీ నీకు తెలుసు కదా అనగానే, ఏం కండిషన్స్ అనగానే, ఏంటి నీకు తెలీదా? సరే అయితే చూపిస్తా చూడు అనేసి తను అలా దగ్గరికంటా వస్తా ఉంటాడు. నార్త్‌కి అర్థమవుతదనమాట కిస్ చేయడానికి వస్తున్నాడనేసి. నాకేం అప్పొద్దులే అనేసి వెళ్ళిపోతా ఉండేసరికి, బట్ నాకు కావాలనేసి తను అంటా అనమాట. మన నార్త్‌ని దగ్గరకంట లాక్కొని కిస్ చేసుంటాడనమాట. సో, నార్త్ అలా షాకింగ్‌గా చూస్తా ఉండేసరికి జోహన్ అంటాడు, "నీ డెబిట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది" అనేసి అని అంటాడనమాట. తిను నవ్వుతాడు. సో, అలాగే జోహాన్ వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళిన మరుక్షణమే 30,00,000 ఖాతాలో పడిపోయి ఉంటాయనమాట నార్త్‌కి. థ్యాంక్ యూ జోహాన్ అనేసి గట్టిగా అరుస్తా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక మళ్ళీ వీళ్ళు వర్క్ అంతా అయిపోయి ఉంటది. సో, జోహాన్ తోటి టాన్ వస్తా ఉంటాడనమాట. టాన్ అనమాట జోహాన్ ఆపి, "ఏంటి నువ్వు సెలెక్ట్ చేసుకున్న అబ్బాయి తనేనా? నాకు హిల్ చెప్పాడు. సో, తనొచ్చేసి చాలా సింపుల్‌గా ఉండే అబ్బాయి అంట కదా! చాలా చీర్‌ఫుల్‌గా ఉంటాడు. అంతేకాదు చాలా పీస్‌ఫుల్‌గా ఉండే పర్సను. చాలా క్యూట్‌గా కూడా ఉన్నాడు" అనగానే నేను జెలసీగా ఫీల్ అవ్వి, "ఏంటి క్యూట్ అనగా?" రేయ్! నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నార్మల్‌గా క్యూట్ అని చెప్పాను అంతే. నువ్వు జెలసీగా ఫీల్ అవ్వకు అనేసి టాన్ అంటా ఉంటాడు. అలా అనేసి నిజంగా నేను హిల్ చెప్తే ఏమనుకున్నాను. బట్ తినొచ్చేసి చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా మంచివాడు, చాలా క్యూట్‌గా ఉన్నాడు అనేసి అంటా ఉంటే, మీకు అనిపించింది కొంచెమే. బట్ తనలో తెలియని స్పెషల్ క్వాలిటీస్ చాలానే ఉన్నాయి. అందుకోసమే తనంటే నాకు చాలా ఇష్టం అనేసి జోహన్ అంటా ఉంటాడు. సో, అందుకోసమేనా తనకి నువ్వు కమిట్ అయ్యావు అనేసి అంటా ఉంటే, "హా!" అనేసి జోహన్ అంటా ఉంటాడు. అలా అనేసనమాట. నార్త్ దగ్గరికంట వచ్చి నార్త్ తోటి "ఈరోజు నైటు మా ఇంటికి రా ఓకేనా?" అంటే సరే అనేసి తను చెప్పుంటాడు. సరే అని చెప్పగానే జోహన్ అనమాట, "ఓహ్! నా క్యూటీ పాయ్" అనేసి దగ్గరికంట వచ్చానమాట. తన యొక్క నోస్‌ని పట్టుకొని అనమాట రఫ్ చేస్తా ఉంటాడు. అది చూసిన వాళ్ళందరూ నవ్వుకొని, "ఓహ్ మై గాడ్! జోహన్‌లో ఈ యాంగిల్ ఉందని మేము అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు" అనేసి అంటా ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనక జోహన్ వాళ్ళ ఇంటికైతే గనక నార్త్ వాళ్ళు వచ్చేస్తుంటారు. సో, నార్త్ పడుకుండేసరికి జోహన్ అనమాట వాళ్ళ కంపెనీ బిజినెస్ గురించి మీద గనక ఫోన్ మాట్లాడేసి ఫోన్ పెట్టేసుంటాడు. చాలా స్ట్రెస్ అయిపోయి ఉంటాడనమాట. చాలా ఇష్యూస్ హ్యాండిల్ చేసుంటాడు కదా! సో, అలా హ్యాండిల్ చేశానమాట. పడుకున్న నార్త్‌ని దిగానికి కిస్ చేసుకొని. సో, అలాగా పడుకుందామనే టైంలోనే మళ్ళీ టాన్ ఫోన్ చేసుంటాడు. ఫోన్ చేసి, "ఒరేయ్! నా ఈ రికార్డ్ షీట్స్ ల్యాబ్‌లోనే ఉండిపోయినట్టున్నాయి. నువ్వేమైనా చూసావంటే?" "లేదు నేను చూడలేదంటే." "నువ్వేం చేస్తున్నావు?" అనేసి జోహన్ అడుగుంటాడు. నేనొచ్చేసి ఈళ్ళతో పాటు చదువుకుంటున్నాను. సరే కానీ ఆ రికార్డ్ షీట్స్ నువ్వు కొంచెం తీసుకొని జాగ్రత్త పెట్టు అంటేని, నేనే ఎందుకు? ఆర్తికి చెప్పొచ్చు కదా! అంటే, ఆడికి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. కొంచెం నువ్వు చూసుకోపోని ఆర్తికి ఫోన్ చేసి చెప్పినా పర్వాలేదా అంటే, సరే అయితే నేను చేస్తానులే అనేసి తనంటాడు. సర్లే కానీ నాకు హిల్ చెప్పాడు, ఈ మధ్యలో నువ్వు వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువగా తీసుకుంటున్నావంటే, ఓ పక్క నుంచి చదువుకోను, ఓ పక్క నుంచేమో వర్క్ స్ట్రెస్ ఒకటి ఎక్కువైపోతుంది. కంపెనీ మ్యాటర్స్ అన్నీ నీ నెత్తి మీదే పెట్టుకుంటున్నావు. కొంచెం హార్డ్ వర్క్ తగ్గించరా అనేసి అంటా ఉంటే, సరే అనేసి తను చెప్పేసుంటాడు. అలా చెప్పేసనమాట. పాపము తను పడుకుండేసరికి పక్కనే మన నార్త్ ఉండే కదా! నార్త్‌ననమాట. నార్త్ అని పిలవగానే నార్త్ అయితే గనుక జోహాన్ అనేసి తనైతే గనుక హగ్ చేసుకుంటాడనమాట. సో, జోహాన్ అంటా ఉంటాడు, నాకు ఈరోజు చాలా అంటే చాలా అలిసిపోయాననేసి అంటా ఉంటాడనమాట. అలా అనగానే ఆ మాట నార్త్ వినుంటాడు. సో, వినైతే గనుక తనని కిస్ చేశానమాట. ఇప్పుడు నీకు కొంచెం బెటర్‌గా ఉంటదిలే అనగానే, దానికి జోహాన్ అంటాడు, నాకు ఇది సరిపోదనేసి తనైతే గనుక మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేసుంటాడనమాట. సో, వీళ్ళిద్దరూ అలా కిస్ చేసుకోవడంతోటి ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉన్నదని ఎక్స్‌ప్లనేషన్ చేయండి. సో, మనకి లాస్ట్ ఎపిసోడ్‌కి అయితే గనుక వీడియో పబ్లిక్ అయింది కానీ మానిటైజేషన్ తీసేసాడు. మరి దీనికేమవుతదో చూడాలి.